హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్‌లో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల మరమ్మతుల గురించి ఇచ్చిండు. ఇది ఎందుకు ఇచ్చిండంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ పైన రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఏం చేశారంటే ఆ బ్యారేజీలకు మరమ్మతులే దిక్కట ఇప్పుడు. ఇది ఎప్పుడో చెప్పారు. నీటి రంగ నిపుణులు అటు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా చెప్పిందేంది? కుంగితే కుంగి ఉండొచ్చు ఒకటో రెండో పిల్లర్సు. దానికి మరమ్మతులు చేస్తే అయిపోద్ది. దానికోసం ఈ రాద్ధాంతం జ్యుడిషియల్ కమిషన్‌లు ఏస్తే అవినీతి దానిపైన ఏస్తే ఎయొచ్చు. దానిపైన అసలు ఆ స్టోరేజ్ లేకుండా చేయటం, నీళ్లు ఖాళీ చేయటం ఇదంతా పెద్ద తతంగం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చివరికి 2 ఇయర్స్ అయ్యాక ఏం చెప్తున్నారు? ఆ బ్యారేజీలకు మరమ్మతులే దిక్కు. మరి ఈ మరమ్మతులేదో అప్పుడే చేస్తే అయిపోయేది కదా! ఈ మరమ్మతులు అప్పటినుంచే చేసుంటే, కుంగినప్పుడే మరమ్మతు చేసుంటే, ఈ ఇబ్బందంతా, ఈ చర్చ అంతా ఉండకపోవు కదా! చివరికి అదే చేశారు. దానిపైన నిర్ణయం తీసుకున్నారట, మరమ్మతులు చేయాలట. భవిష్యత్తు సాగునీటి అవసరాలకు అవశ్యం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి. మరమ్మతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలి. భవిష్యత్తులో రిపేర్ల బాధ్యత నిర్మాణ సంస్థలకి ఉండేలా నిబంధనలు విధించండి. ఆ దిశగానే ప్రణాళిక సిద్ధం చేసి పంపించండి. తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపైన ప్రత్యేక దృష్టి పెట్టాలట. ఇప్పుడు మీరు పెట్టేది ఏంది అంటే ఇన్ని రోజులు ప్రత్యేక దృష్టి పెట్టలేదు, వదిలేశారా? అసలు ఈ పనికిరాని ప్రాజెక్టులు కొట్టకపోయినాయి అంటారు కదా. మీరు రాజకీయాల కోసం ఉన్న ప్రాజెక్టుని కొట్టకపోయింది లేదు, 1,00,000 కోట్లు నీళ్ళలో పోసినట్టు అయింది, కుంగిపోయింది, కూలిపోయింది అని చెప్పాక ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ కూలిపోయిన ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టే లేదు కదా, కూలిపోయింది కదా. మేడిగడ్డ లేదు, అన్నారం లేదు, సుందిళ్ల లేదు, కూలిపోయింది, వరదలకు కొట్టకపోయా అని చెప్తారు మీరే. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాలి, భవిష్యత్తు అవసరాల దృష్టి అంటారు. ఆ భవిష్యత్తు అవసరాల దృష్టినే గత ప్రభుత్వం కట్టినాం మేము అని చెప్పా. సరే, చిన్న చిన్న కుంగుబాటులో లోపాలు ఉంటే మరమ్మతులు చేయండి అని చెప్పా. అది కూడా ఆ కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీదే బాధ్యత అని కూడా చెప్పా. వాళ్ళని ఫాలోఅప్ చేయకుండా మీకు బీఆర్ఎస్ పైన గత ప్రభుత్వం పైన ద్వేషంతో అయిపోయింది, కుంగిపోయింది, కూలిపోయింది, కొట్టకపోయింది, ఇక వరదలో లేనే లేదు అని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ మీరే వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. తమ్మిడిహట్టి నుంచి 80 టీఎంసీలు నీళ్లు సేకరించాలంటే ఇవి ఉండాలి మనకి అంటే అల్టిమేట్గా ఏమవుతుంది? గత ప్రభుత్వం నిర్మించిన ఈ 3 మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లే మీరు ఇప్పుడు పెట్టే తమ్మిడిహట్టి 80 టీఎంసీల నీళ్ళకి ఆధారం, ఆవశ్యకత అవుతుంది. అది ఇప్పుడు గుర్తించారు. అల్టిమేట్గా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కొట్టకపోలేదు, కుంగిపోలేదు, పనికి రాకుండా పోలేదు, పనికి వస్తే రిపేర్లు చేస్తే అనేది లిటరల్గా ప్రభుత్వం ఒప్పుకుంది. ఇక మరమ్మతులే దిక్కైంది. ఫస్ట్ నుంచి ఏం చెప్తుండ్రో అదే దిక్కైంది మొత్తానికి. రైట్. ఇంధనమేళ్లపై కేంద్రం తొండాట. పేదల సొంత ఇంటికలకు రాజకీయ గండం. రీసర్వే చేసి నివేదిక ఇస్తేనే నిధులు ఇస్తామని రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. తీరా ఆ ప్రక్రియ పూర్తి చేశాక ఢిల్లీలో అటకెక్కిన ప్రతిపాదన. ఇంధనమేళ్లపై కేంద్రం తొండి. ఆ మధ్య ఇంధనమేళ్లకి బిల్లులు అంటే కేంద్రం వాటా ఇవ్వాలంటే రీసర్వే చేసి నివేదిక ఇస్తే, రిపోర్ట్ ఇస్తే తప్ప ఇవ్వం అని చెప్పారు. రీసర్వే చేశారు, రిపోర్ట్ ఢిల్లీకి పంపారు. ఢిల్లీలో పక్కన పెట్టారట ఫైలు. ఆ కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావట్లే. ఒక 6,000 కోట్లు రావాలట. వీళ్ళు 10,000 యూనిట్లకు 15,000 యూనిట్లకు ప్రపోజల్ పంపితే 6,000 యూనిట్లకి వాళ్ళు ఓకే చెప్పారు. ఆ చెప్పిన దానికైనా డబ్బులు ఇవ్వట్లే. ఇంధనమేళ్లకు కేంద్రం తొండి చేస్తుంది. మరి ఆ తొండి పైన మీ ఉద్యమం ఏది? 55 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. కనీసం ఇంధనమేళ్ల తొండినైనా పరిష్కరించాలి కదా, ఆ ఫైల్నైనా. 55 సార్లు పోతున్నారు, అక్కడ ఏం చేస్తారో అర్థం కాదు. ఇంధనమేళ్లకు డబ్బులు కూడా తీసుకురాలేని పరిస్థితి. ఇప్పుడు ఇంధనమేళ్లు కడుతున్న లబ్ధిదారులు బిల్లుల కోసం నానా అవస్థలు. బిల్లులు సరిగా రావట్లే. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ. హడావుడి ఆరంభ సౌరత్వం ఉందని దాని తర్వాత వచ్చే బిల్లులు కానీ, మెయింటెనెన్స్ కానీ దాన్ని పర్సీవ్ చేసే విధానంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం. ఇల్లు శాంక్షన్ అయి పెద్ద గగనమైంది. 1 ఇయర్ తర్వాత కూడా రాని పరిస్థితి. అది శాంక్షన్ అయిన తర్వాత లబ్ధిదారులు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే బేస్మెంట్ లెవెలు, రెంటల్ లెవెలు, ఈ లెవెల్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు బిల్లు పడాలి. ఆ బిల్లు జమ అయ్యే పరిస్థితి లేదు. ఆ బిల్లు కోసం వెయ్యికాళ్ళతోనే ఎదురుచూపులు, లోకల్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు గవర్నమెంట్ నుంచి రావాలి, గవర్నమెంట్ రిలీజ్ చేయదు. ఇప్పుడు మళ్ళీ ఈ తొండి ఒకటి.
మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని తీసి పక్కన ఫైల్ పెట్టకపోతే ఇది ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి ఒక 8 మంది ఎంపీలను గెలిపించారు బీజేపీకి. దీంట్లో పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ ఉంది, కనీసం ఇక్కడ ప్రజలే ఉన్నారు. ఆ ప్రజలు కూడా ట్యాక్సులు కడతారు, ఆ ట్యాక్సులతోనే కేంద్రం నడుస్తూ ఉంటుంది అనే సోయి అని ఉండాలిగా. పక్కన పెట్టి పడేశారట. ఆ పక్కన పెట్టినందుకు ఉద్యమం చేయాల్సిన వీళ్ళు, పర్సూ చేయాల్సిన వీళ్ళు, ఒత్తిడి చేయాల్సిన వీళ్ళు పడుచుకోరు. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్. శిక్షక బదులు కీలక పోస్టింగు, ఉన్నతాధికారి అండతో ఏడీ శ్రీనివాసులకు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగు. ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు, అవినీతి అధికారికి అందలం అండదండలు. నల్గొండ కలెక్టర్ నివేదికను బుట్ట దాఖలు చేసిన నల్గొండ కలెక్టర్ నివేదికను బుట్ట దాఖలు చేసి బాధ్యతలు ఇచ్చారు. డిఎస్పీ మృతికి కారణమంటూ సంచలన ఆరోపణలు. ఏడీ శ్రీనివాసులకు 70 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కొల్లగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు విమర్శలు. ఏడీ శ్రీనివాసులపై చర్యలకు ప్రభుత్వం వెనకడుగు. ఈయన ఏడీ శ్రీనివాసులు అని 7వ పేజీలో ఉంది. నల్గొండ జిల్లాలో సర్వే డిపార్ట్మెంట్ ఏడీకి పనిచేసింది. ఈయన ఏడీ కె శ్రీనివాసులు. ఈయనకి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఏడీగా బాధ్యతలు అప్పగిస్తున్నారని ఇన్ఫర్మేషన్ అట. ఇక రంగారెడ్డి జిల్లా ఏడీగా బాధ్యతలు అప్పచెప్పడం అంటే ఇక రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పోస్టింగ్ అది. నిజాయితీ పరుడికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈయనకి పోస్టింగ్కి అర్హత ఏంటంటే అవినీతి అర్హత. అవినీతి ఉంటే అర్హత ఉంటే చాలు పోస్టింగ్ వస్తుంది అన్నట్టు. నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఆఫీసర్ అండదండలు ఉండేటానికి ఉన్నాయి కాబట్టి నల్గొండ జిల్లాలో ఈయన పనిచేసినప్పుడు ఏడీగా సర్వే డిపార్ట్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో అత్యంత అవినీతి ఆరోపణలు ఈయన పైన వచ్చినాయి. ఈయన అవినీతి వల్ల ఒక డిఎస్పీ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈయన అవినీతి వల్ల కొన్ని గ్రామాలు మండలాల్లో భూములు తారుమారైనాయి. ఈయన అవినీతి అక్రమాల వల్ల గవర్నమెంట్ భూములు ప్రైవేట్ పరం చేసిండు, ప్రైవేట్ భూములను వివాదంలోకి నెట్టిండు. ఇట్లా అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అది స్వయంగా అప్పటి జిల్లా కలెక్టర్ పార్టీలు స్వయంగా ఆయన విచారణ చేయించి ఆ విచారణ రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇచ్చిండు. ఈయన అవినీతి, ఈయన కథలు, ఈయన ఆస్తులు, ఈయన వ్యవహారం మొత్తం క్లియర్గా విత్ ఆధారాలతోనే ఇచ్చిండు. ఈయన పైన చర్యలు తీసుకోండి అని సరెండర్ చేసేసిండు. జిల్లా కలెక్టర్ సరెండర్ చేసిండు. సరెండర్ అంటే చాలా పెద్ద తప్పు చేస్తేనే చేస్తారు. అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకి, నల్గొండలో ఏముంది నీకు ఆదాయం, ఇంకా పెద్ద ఆదాయం ఉన్న దగ్గర నీకు పోస్టింగ్ ఇస్తాం, ఆయన సరెండర్ చేస్తే ఏమైంది, మన చేతిలోదే కదా, ఇద్దామని తీసుకొచ్చి ఇచ్చారట. అంటే ఈరోజు అవినీతి అధికారులకి పోస్టింగ్ కావాలంటే అవినీతి అర్హత, ఒక అధికారికి పోస్టింగ్ కావాలంటే అవినీతి అర్హత. ఆ అధికారి ఎవరంటే కె శ్రీనివాసులు ఏడి. నవీన్ మిట్టల్ లాంటి అధికారి అండదండలు ఉన్నాయట. ఇంకెందుకుండో ప్రభుత్వం ఏం చేస్తుందని వార్త రాశారు. ప్రభుత్వాందే బాధ్యత అంటే ప్రభుత్వాందే వాస్తవంగా బాధ్యత. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి సిఎస్గా అప్పుడున్న సోమేష్ కుమార్ పైన, డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి పైన, నవీన్ మిట్టల్ పైన ధరణి వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శ చేశారు. అదే నవీన్ మిట్టల్ ఇవాళ ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని పరిపాలన చేస్తాడు. అదే మహేందర్ రెడ్డి గారు టీజీపీఎస్సీ చైర్మన్ అవుతారు. మరి ప్రభుత్వమే తప్పిదాలు చేస్తున్నాడు, కింద వాళ్ళు ఎందుకు చేయరు? ప్రభుత్వాందే బాధ్యత, ప్రభుత్వమే తప్పు చేస్తుంది. ముఖ్యమైన అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను తీసుకొచ్చి ముఖ్యమైన ప్లేసులలో కూర్చోబెట్టాక ఈ కింద ఉన్న అధికారులు ఏడీలు ఇది పెద్ద నథింగ్ కదా, మ్యాటర్ కాదు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక అధికారికి పోస్టింగ్ రావాలంటే అర్హత ఏంటంటే అవినీతి చేసి ఉండాలి అన్నట్టు దీన్ని చూస్తే. ఇది ఆయన సంబంధించిన అధికారి పైన స్పష్టమైన ఆధారాలతోని చేసిన కంప్లైంట్లు, ఆ కంప్లైంట్ పైన ఎంక్వైరీల పైన హైడ్రా, రంగనాథు లాంటి వాళ్ళు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. ఇవన్నీ ఉన్నాయి ఈయన వల్ల. ఈయనకి మైహోమ్ భుజాలో 20 కోట్ల రూపాయల విల్లా అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉందట. తర్వాత కాస్ట్లీ ఫ్లాట్లు, విల్లాలు, ల్యాండ్స్ 70 కోట్ల రూపాయలు అధికారికంగానే ఉన్నాయట అక్రమాస్తులు. ఇక వాళ్ళకి ఏసీబీ పని చేయదు, ఏసీబీ రైడ్స్ ఉండవు. ఇంకెందుకుంటాయి? అవినీతి చేసిన వాడికి పోస్టింగ్ వేస్తుంటే ఏసీబీ రైడింగ్ ఏం చేద్దాం, వాళ్ళపైన చేయదు. ఇది కుక్కతోక వంకర అన్నట్టు ప్రభుత్వ అండదండలతో రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టిన ఏడీ శ్రీనివాసులు తన అవినీతిని మరింత బరితెగించి కొనసాగించారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ కోట్లు కొలగొట్టిన వైనం ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వరుస కథనాలతో వెలుగులోకి వచ్చింది. 20 కోట్ల ప్లాటు
గచ్చిబౌలిలోని మై హోమ్ భూజా అపార్ట్మెంట్లో శ్రీనివాసులు భార్య ప్రభుత్వ ఉపాధ్యాయులు నీరజ పేరు మీద సుమారు 20 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాటు, 50 కోట్ల రైస్ మిల్లు, నారాయణపేట జిల్లా గూడబల్లూరులో కుమార్తె తన్మయి, మామ కోన రాములు బినామీ పేర్లపై 6 ఎకరాల భూముల్లో వస్తా ఫుడ్స్ పేరుతో సుమారు 50 కోట్ల విలువైన భారీ రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇతర ఆస్తులు మహబూబ్నగర్లో సుమారు 3 కోట్ల విలువైన 3 అంతస్తుల భవనం. ఇవన్నీ కోట్లే. ఈ ఎక్కడి నుంచి వచ్చి నేను ఏసీబీ ఒక మాట రికార్డెడ్ ఎవిడెన్స్ చెప్పింది. ఆదాబ్ హైదరాబాద్ రాసింది. ఏసీబీ నిజంగానే యాంటీ కరప్షన్ కోసం పనిచేస్తే ఇది కాదు అవినీతి. ఆయన జీతమైంది, వాళ్ళ భార్య జీతమైంది, ఈ ఆస్తులేంటి లెక్క చాలదా ఏసీబీకిగా? అరెస్ట్ చేసి లోపల ఏంటని చేయదు. ఏదో అప్పుడప్పుడు రైడ్లు చేస్తుంటారు, ఏదో చేస్తున్నట్టు. రైట్, ఆంధ్రజ్యోతి. టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20%, అలాగైతేనే ధరల పెంపునకు అనుమతిస్తాం. సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు 10 కోట్లు ఇస్తాం. వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూలు నిర్మిస్తాం. ఈ అంతా ఏంటంటే జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో సినిమా ఇండస్ట్రీ, సినిమా కార్మికులు ఓట్లు ఉన్నాయి. ఇక దానికోసం అనమాట ఇదంతా. అది అది ఏం లేదు అక్కడ. వాళ్ళకి టికెట్ల ధర పెంచితే వాటాట 20% వాటా ఇస్తేనే పెంచుతున్నట్టు. ఇది ఇప్పుడు స్టేజ్ మీద ఎన్నికలైందా, దాని తర్వాత ఉంటుందా అంటే ఉండదు. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ వస్తే టికెట్లు ఇబ్బడిమడుగా పెంచుకోవచ్చు, ధరలు పెంచుకోవచ్చు అని ఇచ్చారు. ఇట్లా అంటే మీకు నచ్చిన వ్యక్తులది వస్తే, ఇప్పుడు దిల్ రాజు గారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయనే ఫైల్ పట్టుకొని పోయి అప్రూవల్ చేసుకొని వస్తారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళది. అయితే అయిపోయాయి. 20% వాటా ఇస్తానంటే పెంచుతారట. ఈ 20% ఎడిపోయిద్దో వాళ్ళని ఎవడు మర్చిపోతారో. జూబ్లీస్ ఎన్నికలు అయ్యే వరకు ఈ తతంగం అంతా, తర్వాత ఏముండదు. సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా. సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్ అయిందట. ఒక్క కేసులో డీఈకి 5,000 జరిమానా, మరో కేసులో పీఆర్ఓకు 2,000. కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆదేశాలు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ అధికారులకు జరిమానా విధించడం ఇదే ప్రథమం. సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా మొట్టమొదటిసారి నాకు తెలిసి 2014 నుంచి ఇప్పటి వరకు. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి డీఈ అట 2020 సంవత్సరంలో ఆర్టీఐ కింద దరఖాస్తు పెడితే సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన 2 ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా విధించింది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎస్ జంగయ్య అనే వ్యక్తి 2024 ఫిబ్రవరి 2న నాగసాగర్ ప్రాజెక్టు ఎస్సీ కార్యాలయంలో ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తు చేసిండట. నాకు తెలిసి ఆర్టీఐ యాక్ట్లో ఫైన్ వేయచ్చు అనేది సెక్షన్ 19(1)(b) 8(b) చెప్తుంది. ఆ ఫైన్ ఇంతవరకు ఇంపోజ్ చేయలే. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఏపీలో 1-2 సందర్భాలు తప్ప మొట్టమొదటిసారి నిన్న జరిమానా ఒకటి, నష్టపరిహారం 2 వేశారు. పివి శ్రీనివాస్ అని ఇన్ఫర్మేషన్ కమిషనరు. ఇది ఒక రకంగా అధికారులకి చెంపపెట్టే. రైట్, విజయక్రాంతి. వసూళ్ల దందా. రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖల అవినీతి రాజ్యం. మంత్రి పేరును వాడుకుంటూ కమిటీ కార్యదర్శులకు టార్గెట్. వరంగల్ రీజియన్లో ఉన్నతాధికారి తీరే వేరు. గత ఏడాది పత్తి కొనుగోళ్ల కమిషన్ పేరుతో కోట్లలో వసూళ్లు. క్వింటా పత్తికి ₹3 చొప్పున 4 కోట్ల పైన వసూళ్లట. టీఆర్ పేరుతోనూ కోట్లల్లో చేతివాటం అని చెప్పి వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అవినీతి రాజ్యం వెళ్తుంది. సంబంధిత శాఖ మంత్రి పేరు చెప్పి మార్కెటింగ్ కమిటీ కార్యదర్శులకు టార్గెట్ పెడుతుందట. కప్పం కట్టకుంటే వేటే అన్నట్లుగా కింది స్థాయి అధికారులపైన, మార్కెటింగ్ శాఖ సెక్రటరీలపైన, మార్కెట్ల సెక్రటరీలపైన టార్గెట్ పెట్టి మరి వరంగల్ రీజియన్లో ఉన్న డైరెక్టర్ స్థాయి అధికారిట ఒక క్వింటాకు ₹3 చొప్పున రైతుల దగ్గర నుంచి ముక్కుబిండి వసూలు చేసి కార్యదర్శులు. మళ్ళీ దీనికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు వాడుకోవటం. మంత్రి గారికి కప్పం కట్టాలి అంటే మీరు వసూలు చేయాలి. డైరెక్ట్గా మంత్రి పేరు చెప్పి వసూలు చేస్తున్నట్టు. దాదాపు గడిచిన సీజన్లో ఒక 4 కోట్లు వసూలు చేశారట. మరి మంత్రికి నోటీస్ ఉందా లేదా, మంత్రి నోటీసులు ఉండి చేస్తారా లేదా, మరి మంత్రి ఎక్కడ ఉండో తెలియదు. కానీ మంత్రి పేరు చెప్పి అయితే వసూళ్ళు దందా చేస్తున్నారు. ఇప్పటికే పత్తి రైతులు తీవ్రమైన ఇబ్బంది. పత్తి రైతులను పట్టించుకోక వర్షాలకు తడిచి తేమ శాతం చూపించి ఆ సీసీఐ సెంటర్లలో ముప్పు తిప్పలు పెడతారు రైతుల్ని.
మామూలు తిప్పలు కాదు. దాని గురించి మాట్లాడేవాడు లేడు. ఇక రాజకీయాల కోసం హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ స్టేట్మెంట్లు, పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప అటు ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా క్షేత్రస్థాయిలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బంది, వడ్ల రైతులు పడుతున్న ఇబ్బంది, తేమ విషయంలో, బోనస్ విషయంలో తేమ శాతాన్ని కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడుగుతున్నారు రైతులు. సీసీఐకి లెటర్ రాసిండు ప్రభుత్వం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు. అటు నుంచి ఏమొచ్చిందో ఇంతవరకు అడ్రస్ లేదు. దానిపైన ఒత్తిడి తెచ్చిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. పదే పదే ఢిల్లీకి పోతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఢిల్లీ పోయి సీసీఐ దగ్గర మాట్లాడి ఆ ఫైల్ క్లియర్ చేసే కార్యక్రమం లేదు. ఈ తేమ శాతం పేరు చూపించి అడ్డగోలుగా ఇబ్బంది పెడతారు. ఈ అడ్డదారుల మధ్యలో దళారులు వచ్చి కొంటున్నారు వాటిని. సీసీఐ గాలికి వదిలేసింది, కొంచెం మేరకే కొంటుంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువైనా తడిసింది పత్తి, ఇక అది కనపడుతూనే ఉంది. ఇది ఇట్లా వదిలిపెట్టి దందాలు మొదలు పెట్టారట, వసూళ్ళ దందా డైరెక్ట్గా మంత్రి పేరు చెప్పి. రైట్. నమస్తే తెలంగాణ. రైట్. పత్తి అమ్మకానికి పడిగాపులు, తేమ పేరిట కొనుగోలుకు సీసీఐ నిరాకరణ. మార్కెట్ యార్డ్లో రైతుల ఆందోళన. మక్కల కొనుగోలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు రాస్తారు. పత్తి కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా మాదారంలో హైవేపై ఆందోళన దిగిన రైతులు. ఇది పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులు నేను రోడ్డు ఎక్కారు. ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అయినా దానికి సంబంధించిన అధికారులు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి స్పందించే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలు పెట్టడమే లేట్ చేశారు. సీసీఐ కేంద్రాలు పెట్టడమే పత్తి వచ్చిన 2 నెలల తర్వాత పెట్టారు. ఆ వచ్చే పత్తి వర్షాల తడుస్తుంది. ఆ తడిసిన పత్తికి తేమ శాతం విషయంలో, ఎగ్జామ్షన్ విషయంలో సీసీఐతో మాట్లాడి ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఒక 4-5% అటు ఇటుగా తీసుకునే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి, నడుస్తుంది. మన రాష్ట్రం కాడికి వచ్చేటప్పటికి దాని ఎగ్జామ్షన్ తీసుకోవాలి, దానికి దిక్కు దివానం లేదు, వదిలేశారు. తీవ్రమైన ఆందోళన ఉంది. ఇప్పటికే వర్షాలు ఎక్కువై అతి వర్షాల వల్ల చాలా పంటలు నష్టపోయినాయి. వరి పోయింది, మిర్చి పోతుంది, పత్తి పోయింది, మక్కలు పోయినాయి, ఒడ్లు కూడా తడిచినాయి. వీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనపడుతుంది. రోడ్లు ఎక్కినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటు ప్రతిపక్షం, అధికార పక్షం రెండు కూడా. వాళ్ళు ఓన్లీ ఇది. ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.